హనుమంతుడి అష్ట సిద్ధుల గురించి చెప్పారు. ఓకే. ముందు హనుమంతుని ఇంత శక్తివంతుని చేసింది తన అష్ట సిద్ధులు. ఆ అష్ట సిద్ధులలో మొదటిది అణిమ. ఈ అణిమ శక్తితోని హనుమంతుడు ఎంత చిన్నగైనా మారగలడు. రెండోది మహిమ. ఈ మహిమ శక్తితోని హనుమంతుడు ఎంత పెద్దగైనా మారగలడు. మూడోది గరిమ. ఈ గరిమ శక్తితోని హనుమంతుడు ఎవ్వరూ లేపలేని అంత బరువుగా మారగలడు. నాలుగోది ప్రాప్తి. ఈ ప్రాప్తి శక్తితోని హనుమంతుడు ముల్లోకాలను మొత్తం తిరగగలడు. ఐదోది లగిమ. ఈ లగిమ శక్తితోని హనుమంతుడు వెలుతురి కన్నా వేగంగా ప్రయాణించగలడు, ఇంకా తన బరువును తక్కువ చేసుకోగలడు. ఆరోది ప్రగమ్య. ఈ ప్రగమ్య శక్తితోని హనుమంతుడు తన ఏ కోరికనైనా తీర్చుకోగలడు. ఏడోది వశిత్వ. ఈ వశిత్వ శక్తితోని హనుమంతుడు దేనినైనా తన వహం చేసుకోగలడు. ఎనిమిదోది చిషిత్వ. ఈ విషిత్వ శక్తితోని హనుమంతుడు ప్రపంచం మొత్తం తన అదుపులోకి తెచ్చుకోగలడు. జై శ్రీరామ్. చలి ఇవన్నీ మీరు చాలా బాగా చెప్తున్నారు. ఇవన్నీ అసలు ఎక్కడ నేర్చుకుంటున్నారు మీరు? ఇంతకుముందు మేము చెప్పాం కదా శ్రీరామ ధర్మ అనే టీం ఉందని, అందులో